ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రాజుగా. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడ, రాజుల రాజా రానయున్నవాడ, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రోగాలను స్వస్థపరచును, శాపముల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. ప్రతి మోకాలు వంగును,
హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవానికి స్తోత్రం. నా హృదయపూర్వకంగా మీకే వందనాలు, మీకే స్తుతులు అని మన చేతులు ఆయన వైపు చాపి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హోసన్నా. యూదుల రాజానికి వందనాలు, రానయ్యున్నవాడా నీకు స్తోత్రం, ఉన్నవాడా అనువాడా నిత్యము నిలిచి ఉండువాడు నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. దేవానికి స్తోత్రం. మట్టి నుండి తీయబడిన నేను మరలా మట్టికి చేరు. నా కొరకై మహిమగా వచ్చిన దేవా, మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో నన్ను సరిచేసిన దేవా, అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత ఈ ఉదయకాలం మనం అనుభవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. ఇంతవరకు అద్భుతమైన స్తుతి ఆరాధనలో దేవుని కొనియాడడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము దేవుని గురించిన భవిష్యత్ జ్ఞానము, ఫర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియ, కపదోకియా, ఆసియా, బితోనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి ఉరాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే భవిష్యత్ జ్ఞానం, దేవునికి వచ్చినటువంటి భవిష్యత్ జ్ఞానం అంటే ముందుగా దేవుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎరిగినవాడై ఆ భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన కొన్ని పనులు చేసుకుంటూ వచ్చాడు. ఆయన చేసిన ఆ పనుల్లో మొదటి పని ఏమనగా ముందుగా ప్రకటించుట, ప్రొక్లైమ్ ఇన్ అడ్వాన్స్ ఆర్ ఇన్ఫార్మింగ్ ఇన్ అడ్వాన్స్. ముందుగా ప్రకటించుట అనేది మనం చూస్తాం. వాతావరణ శాఖను మనం గమనిస్తే ఈ వాతావరణ శాఖలో వాతావరణాన్ని వారు ప్రిడిక్ట్ చేసి ముందుగానే తుఫాను వస్తుందని, లేకపోతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, దాని ప్రభావం వల్ల ఉత్తర దిశగా ఇన్ని కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళకూడదని, ఇలాగే హెచ్చరికలు ముందుగానే చేస్తారు. వాటిని పట్టించుకోకుండా వెళ్ళిన వారు కొన్నిసార్లు ప్రమాదవశాత్తు మరణించడం మనం చూస్తాం. ముందుగా ప్రకటించడం అంటే ముందు ఏం జరగబోతుందో అని ఎరిగి దాని గురించి ప్రకటన చేయటం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 46:10లో నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతియు నెరవేర్చుకున్నదననియు. యెషయా గ్రంథం 46:10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతియు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఐజాయా చాప్టర్ 46:10 At the beginning I announced the end, proclaim in advance things not yet done, and I say that my plan will hold. I will do everything I please to do. దేవుని వాక్యాన్ని మనం చూస్తే at the beginning I announced the end, ప్రారంభంలోనే ముగింపు అనేది నేను ప్రకటన చేశాను, ముందుగానే ప్రకటన చేశాను, ముందుగానే చెప్పాను అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నేనే నా చిత్తమంతయు నెరవేర్చుకునేదను, నా ఆలోచన నిలుచును, నా చిత్తమంతా నేనేదైతే అనుకుంటున్నానో దాన్ని నేను నెరవేరుస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అయితే ముందుగానే జరగబో వాటిని బయలుపరిచే దేవుడుగా, ఆయన భవిష్యత్తును బయలుపరిచే దేవుడుగా, భవిష్యత్ జ్ఞానాన్ని ప్రజల హృదయాల్లో నింపే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈ దేవుడు దానియేలు కాలములో చేసిన గొప్ప కార్యాన్ని గురించి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాలు మనం చదువుకుందాం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే రాజైనటువంటి నెబుకద్నెజరు మనోచింత గలవాడై పడక మీద పరుండి ఉండగా
దేవుడు స్వప్న దర్శనములు ద్వారా అతనికి జరగబోయేటటువంటి వాటిని బయలుపరిచాడు. మర్మములను బయలుపరిచేవాడు, రహస్యాలను తెలియచేసేవాడు, మిస్టరీస్ ని దేవుడు తెలియపరిచేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ముందుగానే జరగబో వాటిని తెలియచేస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణమునకు ఏమి జరగబోతుందో అనే విషయాన్ని ముందుగానే లోతుకు దేవుడు బయలుపరిచాడు. భూమి మీదకి జలప్రళయం రాబోతుంది అనే విషయాన్ని ముందుగానే నోవాహుకు తెలియచేశాడు. అలాగుననే ముందుగా తెలియచేయటం ద్వారా నోవాహు సిద్ధపడి ఓడను నిర్మించాడు. ముందుగా తెలియచేయటం ద్వారా సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు. అలాగుననే యేసు క్రీస్తు ప్రభువారు జన్మిస్తాడని ముందుగానే ప్రకటించడం ద్వారా ఆ ప్రకటన ద్వారా మార్గములన్నీ కూడా సరళం చేయబడ్డాయి. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని గూర్చి, మరణాన్ని గూర్చి, సమాధిని గూర్చి, పునరుద్ధానాన్ని గూర్చి, ఆయన ఆరోహణం అయ్యేటటువంటి విషయాన్ని గూర్చి, ఆయన పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్లే విషయాన్ని గూర్చి సుస్పష్టంగా దేవుడు తెలియపరుచుకుంటూ వచ్చాడు. ఈ విధంగా తెలియపరచబడినటువంటి ఆ విషయాలను ముందుగానే ఎరిగినవాడై, ముందుగానే తెలుసుకున్నవాడై, యేసు క్రీస్తు ప్రభువాని గురించి ప్రకటించబడిన ప్రతిదీ కూడా నెరవేర్చబడుతూ వచ్చింది. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి జరగబోయే దాని గురించి తెలియచేశాడు. ఆయన ఏమి తెలియచేశాడంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు అనే విషయాన్ని తెలియచేశాడు. కాబట్టి మర్మములను బయలుపరిచే దేవుడు, పరిస్థితులను అదుపులో పెట్టుకునే దేవుడు, అద్భుతమైన రీతిలో సహాయం చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆదికాండం 40:8 అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడని చెప్పాను. యోసేపు ముందుగానే తనతో పాటు చెరసాల్లో ఉన్నవారు కనిన కలలకు భావాన్ని తెలియచేశాడు. దేవుని బిడ్డలారా, అతడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా జరిగింది. దేవుని వాక్య భాగములో మనం చూస్తే మన దేవుడు ముందుగానే ప్రకటిస్తున్నాడు. నోవాహుకు ముందుగా చెప్పినట్టుగానే, అబ్రహాముకు సొదొమ గొమొర్రాల నాశనాన్ని గురించి ముందుగా చెప్పినట్టుగానే, అలాగుననే యేసు క్రీస్తు ప్రభువారి జన్మను గురించి, జీవితాన్ని గురించి, శిలువ మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి, ప్రభు యొక్క రాకడను గురించి ముందుగానే చెప్పినట్టుగానే మన దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. అవును, నిజమే, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి బుద్ధిగల కన్యకలు తమ దివిటీలలో నూనె పోసుకుని సిద్ధంగా ఉన్నట్టుగా మనం కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మ సంబంధమైనటువంటి విధానములో మనం సిద్ధపడి ఆ జీవం గల దేవుని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. అలాగే లెక్క చూసుకోవడానికి తలాంతులు అప్పగించి లేదా మీనాలు అప్పగించి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వచ్చినట్టుగా నేను మీకు అప్పగించిన పనిని మీరు ఎలాగా నిర్వర్తించారో చూడటానికి నేను వస్తాను. 5 తలాంతులు గెలిగిన వాడు మరి 5 తీశాడు, 2 గెలిగిన వాడు మరి 2 చేశాడు, 1 గెలిగిన వాడు పాతిపెట్టాడు, పాతిపెట్టిన వాడు అగ్నిలో పడవేయబడ్డాడు. తలాంతులు వృద్ధి చేసుకున్న వారిని, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను ఎక్కువ వాటి మీద నిన్ను నియమిస్తాను. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్, గాడ్ విల్ మేక్ యూ ఎ రూలర్. దేవుని బిడ్డలారా, నీవు చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్, ఎ స్మాల్ వర్క్, దెన్ గాడ్ విల్ ఎంట్రస్ట్ ద బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ, దెన్ గాడ్ విల్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గనుక ఈ సందర్భంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ముందుగానే దేవుడు చెప్తున్నాడు. ముందు చెప్పకుండా ఆయన చేసే దేవుడు కాదు. కాబట్టి ముందు ఉన్నటువంటి తీర్పును గురించి, ముందున్నటువంటి భయంకరమైన పరిస్థితులను గురించి, ప్రభు రాకడను గురించి ఎరిగిన వారమై ప్రస్తుతం మనమందరం కూడా దేవుని మహిమార్థమై నీతితో, భక్తితో, విశ్వాసముతో జీవిస్తూ దేవుని మహిమార్థమై బ్రతకాలని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ఆ విధంగా భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు మనకు బయలుపరిచి మనల్ని సంసిద్ధులుగా చేస్తున్నాడు. అందరి బయట ఆయన కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ముందుగానే ప్రకటించేటట్టు చేసే గొప్ప దేవుడు నాయన. జల ప్రళయానికి ముందే చెప్పారు. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి నాశనం వచ్చేది చెప్పారు. నినివే పట్టణం మీదకి మహా ఉపద్రవం వచ్చేది చెప్పారు. మీరు ఈ లోకంలో జన్మించబోతున్నారు అనే విషయం కూడా చెప్పబడింది. నేను త్వరగా వస్తున్నారు అని చెప్పారు. ఆ మాట కూడా నెరవేర్చబడబోతుంది. మా మట్టుకు మేము నీ సన్నిధిలో భక్తితో, స్వస్థ బుద్ధితో, నీతితో బ్రతుకుచు నీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తూ నీకిష్టమైనటువంటి రీతిలో మా శరీరమును సజీవ యాగంగా సమర్పించుకుంటూ ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఆరాధిస్తూ నేను కొనియాడడానికి, నేను మహింపరచడానికి సహాయం దయచేయండి. కష్టాల్లో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని తప్పించి గొప్ప కార్యాలు చేయమని, మీరు బయలుపరిచిన విధానములో మేము నాయన నడుచుకోవడానికి సహాయం చేయమని, మా జీవితాలను పరిపూర్ణంగా కట్టి భద్రపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందిన మిమ్మల్ని ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నిశ్చయంగా దేవుని రాజ్య విస్తరణలో మీరు నాతో పాటు చెయ్యి కలిపి ఈ పనిలో ముందుకు సాగాలని కోరుతూ ప్రభు నామములు మిమ్మల్ని అభినందిస్తూ కృప మీకు ఈ రోజంతా తోడై ఉండాలని కాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆమేన్.